మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. నేటి పత్రికలోని విశ్లేషణను చూద్దాం. 28 నుంచి గ్రామ సభలు, గ్యారంటీలు, స్కీముల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తు స్వీకరణ. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో నిర్ణయం. అర్హులకే పథకాలు అందేలా చర్యలు. గ్రామ స్థాయిలో అప్లికేషన్లు వడబోత. గత ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు చెప్పేలా కార్యాచరణ. శాఖల వారీగా వైట్ పేపర్ రిలీజ్ కు ఏర్పాటు. 28వ తారీఖు నుంచి గ్యారంటీ స్కీముల కోసం అక్కడే ప్రజల దగ్గర నుంచే, ప్రజల మధ్య నుంచే అంటే దరఖాస్తు స్వీకరణ. రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియా పోటీ. పిఎస్సి మీటింగ్ లో ఇది నిన్న ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. మిగతాది 2వ పేజీలో. జర పైలం కరోనాపై అలర్ట్ గా ఉండాలని కేంద్రం సూచన. ఇక్కడ 5వ పేజీలో మేడిగడ్డకు రిపేర్ చేయకుంటే ఊరుకోం, అది మీ బాధ్యతే, ఎల్లంటికి తేల్చి చెప్పిన ఉత్తమ్ కుమార్ రెడ్డి. మేడిగడ్డకు రిపేర్ చేయకుంటే మీ బాధ్యతే అంటూ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి కరాఖండిగా చెప్పారు. లోక్సభకు రెడీ. ఇది 3వ పేజీలోని వార్త. ఇది రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు. సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్. తరుణ్ చుగ్, సునీల్ బన్సాల్, అరవింద్ మీనన్ స్థానంలో కొత్త నేతలు. లోక్సభ ఎన్నికల కోసం రాష్ట్ర ఇన్ఛార్జీలను నియమించడంపై సమాలోచనలు. జనవరి తొలి వారం లోపు నియామకాలు. పూర్తి స్టేట్ చీఫ్ గా కిషన్ రెడ్డినే కొనసాగించే ఛాన్స్. ఇది 4వ పేజీలో వార్త. ఉభయ సభల నుంచి 79 మంది ఎంపీల సస్పెన్షన్. లోక్సభ నుంచి 33 మంది, రాజ్యసభ నుంచి 46 మందిపై వేటు. ఇక్కడ 9వ పేజీలో వార్త. ఇది సింగరేణిలో స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి. తాగుట్ల టాప్. బీర్, లిక్కర్ వినియోగంలో సౌత్ లో ఫస్ట్ ప్లేస్ లో తెలంగాణ. తాగుట్లో మనమే టాప్ ఉన్నామంట, ఫస్ట్ ప్లేస్ లో. రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటు ఏడాదికి 9 లీటర్ల లిక్కర్ తాగుతున్నారు. బీర్లు 11 లీటర్లు దాకా తాగుతున్నారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్ వెల్లడి. మన తెలంగాణ రాష్ట్రాన్ని తాగుబోతుల రాష్ట్రంగా మార్చింది. ఆ ఘనత మన కాకకి దక్కుతుంది. నమ్మిన ఫ్రెండే గొంతు కోశాడు. ఆస్తి కోసం ఒకే ఫ్యామిలీలో 6గురి హత్య. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో దారుణం. చనిపోయిన వారిలో దంపతులు, కవల పిల్లలు, 2 చెల్లెళ్ళు. లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఫ్రెండ్ తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో వరుస హత్యలు. ఇదైతే దారుణం. నమ్మించి మోసం చేసి. బిగ్ బాస్ విన్నర్ పల్లవి ప్రశాంత్ పై కేసు నమోదు. నిన్న బాగా హంగామా చేశారు. ఇది ఫ్యాన్స్ దాడిలో 6 బస్సులు డ్యామేజ్. అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రశాంత్, అమర్దీప్ ఫ్యాన్స్ హంగామా. ఇది 2వ పేజీలో. ఆర్టీసీ వాళ్ళు కేసు చేశారు. ఇది ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి. సర్కార్కు బోర్డు ప్రతిపాదనలు. పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు. మార్చి 18 నుంచి 10th పరీక్షలు పెట్టే ఛాన్స్. 4వ పేజీలో వార్త. ఇది హైదరాబాద్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దావూద్ పై విష ప్రయోగం. 9వ పేజీలో వార్త. ఇది తమిళనాడులో భారీ వర్షాలు. ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామిక వాడలు. 500 నుంచి 1000 ఎకరాల చొప్పున సేకరించాలి. సాగుకు యోగ్యం కాని భూములు. పరిశ్రమలు సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. అంటే ఓఆర్ఆర్ బయట పారిశ్రామిక అంటే వాళ్ళు పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తే ఓఆర్ఆర్ బయటనే ఉండాలని. అంత పెద్ద ప్రాజెక్టులో నాసిరకం పనుల. మేడిగడ్డ కుంగుబాటు కారకులను వదిలిపెట్టాం. ఎల్ఎన్టీ ప్రతినిధులపై మంత్రి ఉత్తమ్ కుమార్ ఆగ్రహం. కరాచీ ఆసుపత్రిలో దావూద్ విష ప్రయోగమని అనుమానం. JN1 వేరియంట్ తో జాగ్రత్త. రాష్ట్రాలకు కేంద్రం వైద్య శాఖ లేఖ. 9వ పేజీలో వార్త. ఇది ప్రధాని నవ నిర్దేశం. ఇది 9వ పేజీలో వార్త. 21న విచారణకు రండి. మద్యం కేసుల్లో కేజ్రీవాల్కు ఈడీ. అరుణ్ పిల్లైకి మధ్యంతర బెయిల్. 9వ పేజీలో. ఇది సస్పెన్షన్ సెగలు. పార్లమెంటు ప్రాంగణంలో సస్పెండ్ అయిన విపక్ష ఎంపీల ఆందోళన. ఈ ఫోటోలు. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మందిపై ఆగంతకుల
చొరబాటు ఘటనపై తీవ్ర నిరసనల నేపథ్యంలో కొరడ 14 మంది ప్రవర్తనలపై హక్కుల కమిటీ విచారణకు ఆదేశం. తీవ్రంగా మండిపడ్డ ప్రతిపక్షాలు. ప్రజాగళమై ప్రజలే బలమై అణచివేతపై ఎలువెత్తిన యువగళం. తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి. వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించాలి. కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం. పార్లమెంట్ ఎన్నికల్లో మరోసారి స్ఫూర్తిని చాటాలని పిలుపు. 6 గ్యారంటీ హామీలపై మంత్రులకు పార్లమెంటు బాధ్యతలు. రేవంత్, భట్టి, పొంగులేటి రెండింటి స్థానాలు. 3వ పేజీలో ఇది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు స్వాగతం. ఆత్మీయ ఆహ్వానం పలికిన గవర్నర్ తమిళిసై. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. 11వ పేజీలోని వార్త ఇది. ఆస్తి కోసం 6 హత్య. ఇది నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది దారుణం. అత్యవసర పరిస్థితుల్లో టెలికాం సేవల్ని కేంద్రం నియంత్రణలోకే. ఇది 3వ పేజీలోని వార్త. సస్పెన్షన్ల పర్వం. 75 మందిపై వేటు. భద్రతా వైఫల్యంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన. లోక్సభ, రాజ్యసభలో నినాదాలు, నిరసనలు హోరు. హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్. లోక్సభ నుంచి 33, రాజ్యసభ నుంచి 45 మంది సస్పెన్షన్. వారంలో 14 మందిపై సభా హక్కుల కమిటీ విచారణ ఆదేశాలు. అప్పటిదాకా పార్లమెంటు నుంచి బహిష్కరణ. మిగతా వారిపై సస్పెన్షన్ ముగిసేదాకా వేటు. ఈ సెక్షన్లో మొత్తం 92 మంది విపక్ష సభ్యులు సస్పెండ్ అయిన సభ్యులు ఆందోళన చేస్తున్న దృశ్యాలు ఇక్కడ. మిగతాది 6వ పేజీలోని వార్త. ఆర్ఆర్ఆర్ మధ్యలో కొత్త పారిశ్రామిక వాడల ఏర్పాటు. బేగంపేట్ విమానాశ్రయంలో సోమవారం రాత్రి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వాగతం పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటంలో గవర్నర్ తమిళిసై. నగరంలో రాష్ట్రపతి. 3వ పేజీలో ఇది. బానిసత్వం నుంచి విముక్తి. ఇది 6వ పేజీలో వార్త ఇది. ప్రపంచంలోనే అతిపెద్ద ధాన్య కేంద్రం సర్వేద్ మహా మందిర్ను సోమవారం వారణాసిలో ప్రారంభించిన అనంతరం యూపీ సీఎం యోగి తదితరులతో ప్రధానమంత్రి మోదీ. ఇక్కడ కనిపిస్తున్న ఫోటో. 6 దారుణ హత్య. ఇంటి కోసం ఇంటిల్లిపాదిని. స్నేహం ముసుగులో మట్టు పెట్టిన యువకుడు. దారుణం ఇది. ఎక్కడ తగ్గొద్దు. బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిని చెప్పండి. పూర్తి సమాచారంతో చర్చకు సిద్ధంగా ఉండండి. అసెంబ్లీ ముగిసిన వెంటనే లోక్సభ ఎన్నికలపై దృష్టి పెట్టండి. కేటీఆర్, హరీష్ రావుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఇది 3వ పేజీలో వార్త. తెలంగాణ నుంచి సోనియా పోటీ. పిఎస్సి భేటీలో రాష్ట్ర కాంగ్రెస్ నేతల తీర్మానం. ఇది 2వ పేజీలోని వార్త. స్టాఫ్ నర్సుల రాత పరీక్ష ఫలితాలు విడుదల. కమలం లోక్సభ కసరత్తు. ఇది 2వ పేజీలోని వార్త. కొలిక్కిరాని మేడిగడ్డ పునరుద్ధీకరణ. ఇది 5వ పేజీ వార్త. కోవిడ్ కేసులు పైకి. ఇక్కడ 6వ పేజీలో వార్త ఇది. నమస్తే తెలంగాణ. రైతు బంధు రూపాయే. పలువురి ఖాతాల్లో రూపాయి చొప్పున జమ. కొందరు రైతులకు 62 రూపాయలు. మెసేజ్ చూసుకొని రైతులు పెట్టుబడుల సాయం. 2వ పేజీలో వార్త ఇది. దళిత బంధు రాకపాయే. ధాన్యానికి ధర దక్కదాయే. ఇది 2వ పేజీలోని వార్త ఇది. 6 గ్యారంటీలకు 28 నుంచి దరఖాస్తులు. ఇది 2వ పేజీలోని వార్త. దొంగ రాత్రి సీమ లిఫ్ట్. దొడ్డిదారిన రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం. నెల రోజులుగా ఫ్లడ్ లైట్ల వెలుగుల్లో పనులు. గుట్టు చప్పుడు కాకుండా నిర్మాణం ముమ్మరం. పోతిరెడ్డిపాడు హెడ్ బ్యారేజ్. తెలంగాణలో ఎన్నికలే అదనుగా
దంపులాటకు, మరోవైపు సాగర్ డ్యాం కుడి కాలువ ఆక్రమణ, ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ అధీనంలోనే లిఫ్ట్ కెనాల్. ఇక్కడ మెయిన్ వార్త ఇచ్చారు, ఇది రాత్రిపూటే పనులు జరుగుతున్నాయండి. ఏపీ బరి తెగింపు, ఎల్ఎన్టీ ఆదేశాలు బేఖాతర్. ఇక్కడ మెయిన్ హెడ్లైన్ చేశారు, ఇది కమ్ముకొస్తున్న కరోనా, ఒకే రోజులో 5 మృతి. 10వ పేజీలోని వార్త ఇది. కలవర పెడుతున్న JN-1 వేరియంట్, దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులు, రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం. కర్ణాటకలో 60 ఏండ్ల పైబడిన వారు మాస్క్ ధరించడం తప్పనిసరి. మళ్ళీ కరోనా వేరియంట్, ఒకే రోజు 5 మృతి అంట. మళ్ళీ కరోనా వేరియంట్ కొత్తది, J1 వేరియంట్ అంట. ఇది మిగతా పేజీ 10వ పేజీలో వార్త ఇది. ఒకే కుటుంబంలో వరుసగా 6 హత్య, స్నేహం ముసుగులో కిరాతకం, ముందస్తు అడుగులు, రాష్ట్రంలో మొదలైన లోక్సభ ఎన్నికల వేడి. ఇది 5వ పేజీలోని వార్త. 92 మంది ఎంపీల సస్పెన్షన్, ఈసారి పార్లమెంటు సెషన్లో సస్పెన్షన్ పర్వం. గత లోక్సభలో 14 మందిపై చర్యలు, సోమవారం ఒకే రోజున 78 మంది బయటకు. రాజ్యసభలో 45 మంది, లోక్సభలో 33 మంది. భద్రతా వైఫల్యం ఘటనపై పట్టు వీడని విపక్షాలు. మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై దౌర్జన్యం, స్టాఫ్ నర్సుల పరీక్ష ఫలితాలు విడుదల. ఇది 9వ పేజీలో. దావూద్ పై విష ప్రయోగం. ఇది 7వ పేజీలో. హైదరాబాద్లో యారి సవారీ. ఇది 12వ పేజీలో. సిటీ స్కాన్తో బ్లడ్ క్యాన్సర్ ముప్పు. ఇది 7వ పేజీలో. ఓకే, పత్రికలోని విశ్లేషణ చూసినాం. K9 టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.